వ్యప్యాతేషు పార్థేషు త్రయస్తే అభ్యాయయుః రథాః కృతవర్మా కృపో ద్రౌణిః సాయాహేరుధిరోక్షితాః. కురుక్షేత్రం అంతా రక్తంతో తడిసిపోయిన నేల. పాండవుల విజయశంఖారావాలు అప్పుడే స్థిగిపోయాయి. ఇక అంతా ముగిసిపోయిందిలే అనుకుంటున్న సమయములో ఆ రణరంగ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ 3 రథాలు లోపలికి ప్రవేశించాయి. అంటే యుద్ధమింకా ముగియలేదు. అది సాయంకాల సమయం. అస్తమిస్తున్న సూర్యుని ఆ ఎర్రటి కాంతి అక్కడ పడి ఉన్న నెత్తుటి మరకల్ని మరింత భయంకరంగా చూపిస్తోంది. వాళ్లే కౌరవపక్షాన్న మిగిలిన చివరి ఆశ. వాళ్లే కురువంశానికి పడిన చివరి అక్షతులు. వాళ్ల రాక సాయాహే అంటే సాయంకాలం. ఇది కేవలం రోజులో ఒక భాగం కాదు, అదొక యుగాంతానికి సంకేతం. ఎందుకంటే కౌరవుల కీర్తి అనే సూర్యుడు అప్పటికే అస్తమించాడు. వాళ్ల మహాసామ్రాజ్యం నేలమట్టమైపోయింది. ఇక మిగిలిందేంటి? సర్వనాశనాన్ని తీసుకురాబోయే చిమ్మ చీకటి మాత్రమే. ఆ వచ్చిన 3 యోధులు ఆ రాబోయే చీకటి ప్రళయానికి ఆరంభంలా నిలిచారు. మరి ఎవరు వాళ్ళు ఆ 3? ఒకరు కృతవర్మ, కౌరవ సైన్యానికి ఒకప్పుడు ఆయువు పట్టులా నిలిచినవాడు. మరొకరు కృపాచార్యుడు, కురువంశపు ధర్మానికి సజీవ సాక్షి. ఇక మూడోవాడు అశ్వత్థామ, ద్రోణుడి కొడుకు, ప్రతీకారమనే జ్వాలతో దహించుకుపోతున్న మహాయోధుడు. కౌరవపక్షాన మిగిలిన చివరి శక్తి ఈ 3. వాళ్లలో ముఖ్యంగా అశ్వత్థామ కళ్లల్లో కనిపిస్తున్న ఆ అగ్ని రాబోయే పెను వినాశనానికి నాంది పలుకుతుంది. ప్రతిజ్ఞే దృఢక్రోధో ద్రౌణిర్యత్ర మహారథః అహత్వా సర్వపాంచాలాన్ దృష్టద్యుమ్న పురోగామాన్ పాండవాంశ్చ సహామాత్యాన్ విమోక్ష్యామి దంశనం. ఆ క్షణంలో ఆ మహారథి అశ్వత్థామ ఆకాశం దద్దరిల్లేలా ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. దృఢక్రోధః అంటే చూడండి, అతని క్రోధం ఇప్పుడు కేవలం ఒక భావోద్వేగం కాదు, అదొక వజ్రాయుధంలా గట్టిపడిన సంకల్పం. తన తండ్రిని అధర్మంగా చంపిన ఆ దృష్టద్యుమ్నుడితో పాటు పాంచాలులందరినీ, పాండవులను, వాళ్ల బంధుమిత్రులతో సహా సర్వనాశనం చేసేదాకా నేనీ ఆయుధాన్ని కిందపెట్టను అని శపథం పోనాడు. అతను చెయ్యబోయేది యుద్ధం కాదు, అదొక వేట. అతను అనుసరించబోయేది ధర్మం కాదు, పచ్చి అధర్మం. అతను ప్రయోగించబోయేది అస్త్రం కాదు, ఒక దంశనం అంటే విషపు కాటు. పగతో రగిలిపోతూ గాఢ నిద్రలో ఉన్న శత్రువును ఒక పాములా కాటేసి చంపాలనే పైశాచికమైన ప్రణాళికాది. క్షత్రియ ధర్మానికే అది ఒక తీరని అవమానం. ప్రసుప్తానిషి విశ్వస్తాన్యత్ర తే పురుషర్షభాః పాంచాలాన్ సపరివారాన్ జగ్నుర్ద్రౌణి పురోగామాః. ఆ రాత్రి పాంచాలుల శిబిరంలో అంతా గాఢమైన నిశ్శబ్దం. యోధులందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు. వాళ్లు విశ్వస్తాన్ అంటే పూర్తి నమ్మకంతో ఉన్నారు. యుద్ధం ముగిసింది, ఇక భయం లేదు అనే ఒక భరోసాతో. రేపటి ఉదయం కోసం కలలు కంటున్నారు. కాని వాళ్లకి తెలీదు, ఆ రాత్రే వాళ్లందరి జీవితాల్లో చివరి రాత్రని. చీకటి మాటున నిశ్శబ్దంగా ఆ 3 నరరూప రాక్షసుల్లా శిబిరంలోకి చొరబడ్డారు. నిద్రపోతున్న యోధుల మీద కత్తులు దూశారు. నిన్నటిదాకా రణభూమిలో సింహాల్లా గర్జించినవాళ్లే ఆ రోజు రాత్రి నిస్సహాయంగా కంటున్న కలల్లోనే ప్రాణాలు విడిచారు. ఇది యుద్ధమనడం కూడా సరికాదేమో, ఇదొక నరమేధం. పవిత్రమైన కురుక్షేత్ర భూమి ఒక పైశాచిక క్రీడకు వేదికగా మారిపోయింది. దీన్నే సౌప్తిక పర్వమంటారు. ఎందుకంటే ఇక్కడే ధర్మానికి అధర్మానికి మధ్య ఉన్న ఆ సన్నని గీత పూర్తిగా చెరిగిపోయింది. మానవత్వం మంటగలిసిపోయింది. యుద్ధ నియమాలు, నైతిక విలువలు అన్నీ ఆ రాత్రిపారిన రక్తపు మడుగులో కలిసిపోయాయి. బహుశా ద్వాపరయుగం తన చివరి శ్వాస తీసుకుంటున్న సమయమది. యత్రాముచ్యంత పార్థాస్తే పంచకృష్ణబలాశ్రయాత్ సాత్యకిశ్చ మహేశ్వాసః శేషాశ్చ నిధనం గతాః. మరి ఇంతటి ప్రళయంలో అందరూ అంతమైపోయారు కదా, కాని 5 పాండవులు, సాత్యకి, వీళ్లు మాత్రం ఎలా బ్రతికారు? ఎలా సాధ్యం? దానికి ఒకటే సమాధానం: కృష్ణబల ఆశ్రయమున. కేవలం ఆ శ్రీకృష్ణునే రక్షణ కవచం వల్లే వాళ్లు బ్రతికి బయటపడ్డారు. ఆ దైవిక సంకల్పం లేకపోతే పాండవుల కథ కూడా ఆ రాత్రితోనే ముగిసిపోయేది. దైవరక్షణ లేనిదే ఎంతటి పరాక్రమమైన వృధా అని ఈ శ్లోకం మనకు స్పష్టం చేస్తోంది. ద్రౌపదీ పుత్ర శోకార్త పితృభ్రాతృవధార్ధిత
కృతానశన సంకల్పా యతృభర్తృణుపావిశత్. తెల్లవారింది. కాని అది కొత్త రోజుకి ఆరంభం కాదు, అదొక తల్లి గుండెలో చెలరేగిన అగ్నిపర్వతానికి ఆరంభం. ద్రౌపది పుత్రశోకార్థ తన 5 కుమారులు, తండ్రి, సోదరులు, ఇలా తన సర్వస్వాన్ని కోల్పోయిన ఒక తల్లి ఆమె. ఆమె కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. ఇక మిగిలింది కేవలం ప్రతీకార జ్వాల మాత్రమే. ఆమె దుఃఖం ఆమెను బలహీనపరచలేదు, కాదు, అదొక మహాశక్తిగా మారింది. ఆమె కళ్ళు, అవి కన్నీళ్లను కార్చట్లేదు, నిప్పు కణాలను కురిపిస్తున్నాయి. తన భర్తల ముందు నిలబడి ఆమె ఒక ప్రతిజ్ఞ చేసింది. అనశన సంకల్పం, న్యాయం జరిగే వరకు, ఆ దుర్మార్గుడు అశ్వత్థామ తలతెగి నా కాళ్ల దగ్గర పడేవరకు నేను పచ్చి మంచినీళ్లు కూడా ముట్టను. ఇదే నా శపథం. అలా ఆమె వ్యక్తిగత వేదన న్యాయం కోసం చేసే ఒక మహాయజ్ఞంగా రూపుదిద్దుకుంది. ఆ ఒక్క మాటతో, ఆ ఒక్క సంకల్పంతో మహాభారత యుద్ధం యొక్క అసలు ఉద్దేశ్యమే మారిపోయింది. ఇకపై ఈ పోరాటం రాజ్యం కోసమో, సింహాసనం కోసమో కాదు. ఇది ఒక తల్లి కన్నీర్లకు న్యాయం చేయటం కోసం, ఒక తల్లి శపథాన్ని నెరవేర్చడం కోసం. ద్రౌపది ఆ సంకల్పమే కురుక్షేత్ర యుద్ధానికి చివరి, అంతిమ అధ్యాయాన్ని రాయబోతోంది. ద్రౌపదీవచనాద్యత్ర భీమో భీమపరాక్రమః అన్వధావత సంక్రుద్ధో భారద్వాజం గురోసుతం. శ్లోకసంఖ్య 184. అది కురుక్షేత్రంలో మరో తెల్లవారుజాము. కాని ఆకాశంలో కమ్ముకున్నది పొగమంచు కాదు, అది రాత్రంతా కాలుతున్న చితిమంటల పొగ. ఆ పొగలోంచి, ఆ రక్తపు వాసనలోంచి, పూర్తిగా నాశనమైపోయిన పాండవ శిబిరం యొక్క మహా నిశ్శబ్దంలోంచి ద్రౌపది కళ్ళు ఒక ప్రళయాగ్నిలా మండుతున్నాయి. ఆమె కళ్ల నుండి జారుతున్న కన్నీటి చుక్కలు, అవి కేవలం శోకానికి చిహ్నాలు కావు, అవి అధర్మాన్ని దహించివేసే అగ్నికణాలు. నిద్రలోనే దారుణంగా చంపబడిన తన 5 కుమారులని, తన సోదరులని, తండ్రిని, ఆ నిర్జీవ శరీరాలను చూసిన ఆ క్షత్రియరాణి గుండెల్లోంచి వచ్చిన ఆక్రందన, అది సాధారణమైనది కాదు. అది ధర్మానికి జరిగిన ఘోర అవమానంపై వేసిన పెడబొబ్బ. ఆ మాటలు గాలిలో కరిగిపోకముందే ఏ అస్త్రశస్త్రాలకన్నా పదునుగా దూసుకెళ్లి భీమసేనుని చెవులను తాకాయి. అతన్లో నిద్రిస్తున్న ప్రచండ పరాక్రమాన్ని ఒక్కసారిగా మేల్కొల్పాయి. అది ఒక తల్లి దుఃఖం మాత్రమే కాదు, విశ్వధర్మాన్ని నిలబెట్టమని చేసిన ఒక శాసనం. ఇక ఆ శాసనాన్ని అందుకున్న భీముని సిరలలో రక్తం సలసలమని మరిగిపోయింది. ద్రౌపది మాటలనే ఇంధనంగా మార్చుకున్నాడు భీముడు. గురుపుత్రుడైన అశ్వత్థామాను వెతుక్కుంటూ బయల్దేరాడు. అది కేవలం ఒక వ్యక్తిని వెంబడించడంలా లేదు, ఒక నీచమైన ఆలోచనను, ఒక క్రూరమైన అధర్మాన్నే తుదముట్టించడానికి కదిలిన ఒక ప్రచండ వాయువులా ఉంది. అతనడుగు వేస్తుంటే భూమి కంపిస్తోంది. అతని చేతిలో ఉన్న ఆ భారీ గద నేలను చీల్చుకుంటూ వెళ్తుంటే అది భూదేవి గుండెల్లో ఏర్పడిన ఒక గాయంలా కనిపిస్తోంది. ఆ ఘాటు న్యాయం కోసం భీముడు గీస్తున్న ఒక లక్ష్మణరేఖ. అతని ప్రతి అడుగు, ప్రతి శ్వాస ఒకే ఒక మంత్రాన్ని జపిస్తోంది: ప్రతీకారం. కాని అది వ్యక్తిగత ప్రతీకారం కాదు, ధర్మ సంస్థాపన కోసం చేయాల్సిన ఒక రుధిర యజ్ఞమది. ఆ పొగమంచులో అతని ఆకారం అచ్చం మానవ రూపంలో ఉన్న ప్రళయకాల రుద్రుడినే తలపిస్తోంది. అతని గమ్యం అశ్వత్థామ మాత్రమే కాదు, అధర్మానికి శాశ్వతంగా అంతం పలకడం. భీమసేన భయాధ్యత్ర దైవేనాభిప్రచోదితః అపాండవాయేతి రుషా ద్రౌణిరస్త్రమవాసృజత్. శ్లోకసంఖ్య 185. భీముని ఉగ్రరూపం నుండి, అతని పాదాల చప్పుడు నుండి తప్పించుకోలేక చివరికి అశ్వత్థామ ఒక మర్రిజట్టు కింద నిస్సహాయంగా నిలబడ్డాడు. అతని కళ్లలో కేవలం భయం మాత్రమే లేదు, ఓటమిని అంగీకరించలేని గురుపుత్రుని అహంకారం, తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోలేకపోయానని నిస్పృహ, ఇవన్నీ కలిసి ఒక రకమైన ఉన్మాదాన్ని సృష్టించాయి. సరిగ్గా ఇక్కడే వ్యాసులవారు ఒక అద్భుతమైన పదాన్ని వాడారు: దైవేనాభిప్రచోదితః అని. అంటే విధిచేత ప్రేరేపించబడినవాడు అని. అతను చేస్తున్న పని కేవలం భయంతో పుట్టింది కాదు, అది యుగాంతానికవసరమైన వినాశనంలో ఒక భాగం. విధి అతనిచేత ఒక మహాపాపాన్ని చేయించడానికి సిద్ధంగా ఉంది. తన అస్త్రవిద్యంతా విఫలమైన ఆ క్షణంలో అతను కిందికి వంగి ఒక చిన్న గడ్డిపోచనందుకున్నాడు. అదే అతని చివరి ప్రయత్నం. అదే అతని నిస్సహాయతకు, అతని దుర్బుద్ధికి ప్రతీక. ఒకానొకప్పుడు గురుద్రోణుడు అత్యంత రహస్యంగా తన కుమారునికి ఉపదేశించిన బ్రహ్మశిరస్సు అస్త్రాన్ని ఆ చిన్న గడ్డిపోచపై ఆవాహన చేశాడు అశ్వత్థామ.
వేదమంత్రాల సారాంశమైన ఆ దివ్యాస్త్రం నిజానికి సృష్టిని కాపాడటానికి ఉద్దేశించబడింది. కాని అశ్వత్థామ తన వ్యక్తిగత ద్వేషంతో, తన శోకంతో ఆ పవిత్ర జ్ఞానాన్ని సర్వనాశనం కోసం ప్రయోగించాడు. అపాండవాయ, ఈ లోకం పాండవరహితం కావాలి అని అతను చేసిన గర్జన కేవలం పాండవులపై ఉన్న కోపం కాదు, అది సమస్త సృష్టిమీద, ధర్మం మీద ఉన్న అక్కసు. అతని చేతిలోని గడ్డిపోచ క్షణాల్లో రూపాంతరం చెంది బ్రహ్మాండాలను సైతం దహించివేసే ఒక మహా అగ్నిగోళంగా మారింది. పవిత్రమైన జ్ఞానం దుర్బుద్ధితో కలిస్తే ఎంతటి వినాశనాన్ని సృష్టిస్తుందో చెప్పడానికి ఇంతకన్నా పెద్ద నిదర్శనం బహుశా ఉండదేమో. మైవమిత్యబ్రవీత్ కృష్ణః శమయన్స్తస్య తద్వచః యత్రాస్త్రమస్త్రేణ చ తత్శమయామాస ఫాల్గునః. శ్లోక సంఖ్య 186. అశ్వత్థామ ప్రయోగించిన ఆ ప్రళయాగ్నిని ఆపడానికి అర్జునుడు కూడా గురు ద్రోణుడి ప్రసాదించిన బ్రహ్మాస్త్రాన్నే ప్రయోగించాడు. ఇక చూడాలి, ఆకాశంలో ఒకేసారి 2 మహాసూర్యులు ఉదయించినట్టు ఆ 2 దివ్యాస్త్రాలు ఒకదానికొకటి ఎదురుపడ్డాయి. ఒకవేళ అవి ఢీకొంటే 14 లోకాలు, సమస్త జీవరాశి, పంచభూతాలు అన్నీ బూడిదైపోతాయి. కాలమొక్కసారిగా స్తంభించిపోయింది. దేవతలు, ఋషులు, గంధర్వులు అందరూ భయంతో బిగుసుకుపోయి ఆకాశంలో జరగబోయే ఆ మహావినాశనాన్ని చూస్తూ ఉండిపోయారు. ఇది 2 యోధుల మధ్య యుద్ధం కాదు, 2 సృష్టి శక్తుల మధ్య జరగబోతున్న ఒక వినాశనకరమైన సంగమం. విశ్వం తన అంతం కోసం ఎదురుచూస్తున్న క్షణమది. ఆ ప్రళయఘోష మధ్యలో, ఆ వినాశనం అంచున ఒక ప్రశాంతమైన, నిశ్చలమైన స్వరం వినిపించింది. అది శ్రీకృష్ణుడిది. మైవం, ఇలా జరగకూడదు. ఆ ఒక్క మాటలో విశ్వాన్ని శాసించే శక్తి ఉంది. అది కేవలం ఒక కోరిక కాదు, అదొక ఆజ్ఞ. బ్రహ్మాండాలను శాసించే అతని సంకల్పం ముందు ఆ దివ్యాస్త్రాలు శక్తిహీనమయ్యాయి. కృష్ణుని మాటను స్ఫూర్తిగా తీసుకుని అర్జునుడు వెంటనే తన అస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు. అస్త్రంతో అస్త్రాన్ని శాంతింపజేశాడు. అది కేవలం ఆయుధాన్ని వెనక్కి తీసుకోవడం కాదు, తన అహాన్ని, తన కోపాన్ని, తన ప్రతీకారేచ్ఛను త్యజించి దైవచిత్తానికి కట్టుబడటం. 2 అనంతమైన శక్తులు ఒకదానినొకటి శాంతింపజేసుకున్న ఆ క్షణంలో ఆకాశంలో సంపూర్ణ నిశ్శబ్దమావరించింది. జరగాల్సిన ప్రళయం ఆగిపోయింది. నిజానికిది భగవద్గీత యొక్క ఆచరణాత్మక సారాంశం. శక్తిని సమానమైన శక్తితోనే ఎదుర్కోవాలి, కాని అది విచక్షణతో, ధర్మబుద్ధితో, దివ్యమైన జ్ఞానంతో నిగ్రహించబడాలి. అశ్వత్థామ తన శక్తిని అదుపులేని కోపంతో ప్రయోగించి వినాశనానికి కారణమయ్యాడు. అదే అర్జునుడు అదే శక్తిని కృష్ణుని మార్గదర్శకత్వంలో లోక కళ్యాణం కోసం, వినాశనాన్ని ఆపడానికి ఉపయోగించాడు. ఫలాపేక్ష లేకుండా కేవలం ధర్మాన్ని నిలబెట్టడం కోసం కర్మను ఆచరించడమంటే ఇదే. కృష్ణుని ప్రశాంతమైన ముఖం, అర్జునుని ఏకాగ్రత, ఈ 2 కలిసి ఆ క్షణంలో సృష్టి యొక్క సమతుల్యతను కాపాడాయి. ఇది దివ్యమైన జ్ఞానం మరియు మానవ ధర్మం యొక్క అద్భుతమైన కలయిక. ద్రౌణిద్వైపాయానాదీనాం శాపాశ్చాన్యోన్యకారితాః తోయకర్మణి సర్వేషాం రాజ్ఞాముదకదానికే. శ్లోక సంఖ్య 187. అస్త్రాల యుద్ధమైతే ముగిసింది, కాని అసలైన ఆధ్యాత్మిక యుద్ధం అప్పుడే మొదలైంది. పాండవుల దగ్గరకు తీసుకురాబడిన అశ్వత్థామ తన పాపానికి ప్రాయశ్చిత్తంగా తన తలలోని శిరోమణిని వారికి సమర్పించాడు. కాని అతని అపరాధం అంతటితో క్షమించబడేది కాదు. అప్పుడు వేదవ్యాసుడు, కృష్ణుడు మరియు పాండవులు అందరూ కలిసి అతనికి ఒక భయంకరమైన శాపాన్నిచ్చారు. 3000 సంవత్సరాల పాటు ఈ భూమిమీద ఎవరి కంటా పడకుండా ఒంటరిగా, నయంకాని గాయాలతో, పూయని పుండ్లతో, రక్తమాంసాల దుర్గంధంతో ఒక సజీవ మృత్యువులా తిరగమని శపించారు. అతని శాపం ఎంత భయంకరమైనదంటే అతని చుట్టూ ఉన్న ప్రాణశక్తి కూడా అతని వదిలి వెళ్ళిపోయింది. ఇది కేవలం శిక్ష కాదు, అధర్మానికి ప్రకృతి ఇచ్చే సమాధానం. ఈ భయంకర సంఘటనల తర్వాత కురుక్షేత్ర సంగ్రామంలో మరణించిన బంధువులకు, మిత్రులకు, శత్రువులకు, రాజులకు, సైనికులకు ప్రతి ఒక్కరికీ జలతర్పణాలు అర్పించడానికి పాండవులు గంగానది ఒడ్డుకు చేరుకున్నారు. అస్తమిస్తున్న సూర్యుని బంగారు కాంతిలో పవిత్ర గంగానదిలో నిలబడి ఉన్న 5 యోధుల ముఖాల్లో గెలిచామన్న ఉత్సాహం ఏమాత్రం లేదు. చెప్పలేని అలసట, అంతులేని శోకం, ఒక తెలియని బరువు వారిని కృంగదీస్తున్నాయి. 18 రోజుల యుద్ధం వారి శరీరాలేనే కాదు, వారి ఆత్మలను కూడా గాయపరిచింది. వారి చుట్టూ ఉన్న నిశ్శబ్దం లక్షలాది మంది సైనికుల మరణఘోషకన్నా భయంకరంగా ఉంది. ఇది ఉదకదానిక,
లేదా తోయకర్మ అని పిలువబడే ఒక పవిత్రమైన కర్మ. ఇది కేవలం ఒక ఆచారం కాదు, మరణించిన ఆత్మల శాంతి కోసం చేసే ఒక ప్రార్థన. వైదిక సంప్రదాయం ప్రకారం ఈ ఉదక క్రియను నిర్వర్తించనిదే యుద్ధంలో మరణించిన వీరుల ఆత్మలకు సద్గతి లభించదు, వారు పితృలోకాలకు చేరలేరు. ధర్మరాజు యుధిష్ఠిరుడు తన దోసిలితో గంగాజలాన్ని తీసుకుని ఒక్కొక్కరి పేరు తలుచుకుంటూ నదిలోకి వదులుతున్నాడు. భీష్ముడు, ద్రోణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీరంతా తన శత్రువులైనప్పటికీ వారి ఆత్మశాంతి కోసం కూడా అతను తర్పణం విడుస్తున్నాడు. ఆ నీటిదొట్లుతో పాటు అతని కళ్లనుండి కూడా కన్నీటి బొట్లు ఆ గంగలో కలుస్తున్నాయి. ఇది శోకం యొక్క, స్మరణ యొక్క భౌతిక రూపం. మహాభారతంలోని శోకపర్వానికి, ప్రక్షాళన పర్వానికి ఇదే నాంది. యుద్ధం ముగిసింది, కాని దుఃఖమనే మహాసముద్రం అప్పుడే మొదలయింది. గూఢోత్పన్నస్య చాఖ్యానం కరుణస్య పృథయాత్మనః సుతస్యైతదిహ ప్రోక్తం దశమం పర్వ సౌప్తికం. శ్లోకసంఖ్య 188. అందరూ తమ బంధుమిత్రులకు తర్పణాలు విడుస్తున్న ఆ సమయంలో కుంతీదేవి తన హృదయంలో ఎన్నో ఏళ్లుగా దాచుకున్న ఒక అగ్నిపర్వతాన్ని బద్దలుకొట్టింది. ఆమె తన కుమారుల దగ్గరకు వచ్చి ఒక రహస్యాన్ని బయటపెట్టింది. మీరు ఎవరినైతే సూతపుత్రుడని జీవితాంతం హేళను చేశారో, ఎవరినైతే మీ అతిపెద్ద శత్రువుగా భావించి సంహరించారో, ఆ కర్ణుడు సూతపుత్రుడు కాదు, నా కుమారుడు, అతను మీ అన్న. ఈ మాటలు పాండవుల చెవుల్లో పిడుగుల్లా పడ్డాయి. పృథా యొక్క రహస్య కుమారుడైన గూఢోత్పన్నస్య, కర్ణుని యొక్క పుట్టుక రహస్యం యుద్ధం ముగిసిన తర్వాత గంగానది ఒడ్డున ఈ విధంగా వెల్లడయింది. కర్ణుడు తమ జ్యేష్ఠ సోదరుడని తెలిసిన ఆ క్షణంలో పాండవుల విజయం ఒక అర్థంలేనిదిగా, ఒక ఘోరమైన సోదర హత్య పాపంగా మారిపోయింది. వారు గెలిచింది రాజ్యాన్ని కాదు, అంతులేని పశ్చాత్తాపాన్ని. అందుకే సౌప్తిక పర్వం కేవలం రాత్రిపూట జరిగిన దాడి గురించి మాత్రమే చెప్పదు, తమ సొంత సోదరుని గురించిన అజ్ఞానమనే రాత్రి గురించి కూడా చెప్తుంది. ఒకప్పుడు కర్ణుని కీర్తికి, దానగుణానికి చిహ్నంగా సూర్యకాంతితో వెలిగిపోయిన ఆ సహజ కవచకుండలంలోని ఒక కుండలం ఇప్పుడు కురుక్షేత్రంలోని బురదలో చంద్రకాంతిలో మెరుస్తూ ఒక మహావిషాదం యొక్క నిశ్శబ్ద సాక్షిగా మిగిలిపోయింది. పాండవుల అసలైన యుద్ధం వారి అంతరాత్మతో, వారి పశ్చాత్తాపంతో ఇప్పుడు మొదలైంది. అష్టాదశాస్మినధ్యాయాః పర్వణ్యుక్తా మహాత్మనా శ్లోకాగ్రం త్రికథితం శతాన్యష్టౌ తథైవ చ. సరే, ఈ పవిత్ర గాథలోకి మనం ప్రవేశిద్దాం. ఈ పర్వంలో మహాత్ముడైన వ్యాసుడు 18 అధ్యాయాలను నిక్షిప్తం చేశారు. అయితే ఇక్కడ 18 అనే సంఖ్య అది కేవలం ఒక లెక్క కాదన్నమాట. ఆలోచించండి, మహాభారతంలో 18 పర్వాలు, 18 రోజుల కురుక్షేత్ర సంగ్రామం, 18 అక్షౌహిణుల సైన్యం. ఈ సంఖ్యకు ఒక దైవికమైన, ఒక ఖగోళపరమైన ప్రాముఖ్యత ఉంది. అంతేకాదండోయ్, శ్లోకాల సంఖ్యను కూడా 800 అని ఖచ్చితంగా నిర్ధారించేశారు. ఇది ఎందుకంటే తరతరాలుగా కేవలం మాటల రూపంలోనే వస్తున్న ఈ మహా ఇతిహాసం చెక్కుచెదరకుండా ఉండాలని, దాని పవిత్రతకు ఎలాంటి భంగం కలగకూడదని వ్యాస భగవానుడిచ్చిన ఒక గణితశాస్త్రపు హామీ, ఒక దైవికమైన ముద్రలాంటిది. శ్లోకాశ్చ 70 ప్రోక్తా యథావదభిసంఖ్యయా సౌప్తికైషీక సంబంధే పర్వణ్యమితబుద్ధినా. అపరిమితమైన మేధస్సుగల మహర్షి కాలమనే ఒక పెద్ద మగ్గం మీద 2 దారాలని ఎలా కలిపి నేస్తున్నారో ఒక్కసారి మనం గమనిద్దాం. ఒక దారం రక్తంతో తడిసిన చిక్కటి ఎర్రటి దారం. అదే సౌప్తిక పర్వంలో నిద్రపోతున్న వాళ్లని ఎంత నిర్దాక్షిణ్యంగా వధించారో ఆ భయానక రాత్రికి గుర్తు. ఇక రెండవది విధి అనే బంగారు దారం. ఇది ఐషిక పర్వంలో అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు కదా, దాని దివ్య పర్యవసానాలు, దాని వెనకున్న శాపం, వాటన్నింటికీ ప్రతీక. అంటే కళ్లకు కనిపించే ఈ భౌతిక సంహారానికి, దాని వెనుకే ఉండే కర్మ ఫలానికి మధ్య ఎంత విడదీయరాని బంధముందో ఆ విశ్వన్యాయాన్ని ఈ అల్లిక మన కళ్లముందు ఆవిష్కరిస్తోందన్మాట. అత ఊర్ధ్వమిదం ప్రాహుః స్త్రీపర్వ కరుణోదయం విలాపో వీరపత్నీనాం యత్రాతి కరుణస్మృతః. ఇక్కడ నుంచి ఇతిహాసం యొక్క స్వరం పూర్తిగా మారిపోతుంది, ఒక గొప్ప మలుపు తీసుకుంటోంది. ఇంతసేపు మనం విన్న వీరరసం, ఆ భేరీనాదాలు, ఆ యుద్ధఘోష అంతా ఒక్కసారిగా మూగబోయింది. వాటి స్థానంలో ఇప్పుడు కరుణరసం ఒక మహాసముద్రంలా ఉప్పొంగుతోంది. యుద్ధం అయిపోయింది, కీర్తిపతాకాలు నేలకొరిగాయి. మరిప్పుడు ఏం మిగిలింది? ఆ యుద్ధం అడిగిన అసలైన మూల్యం. ఆ మూల్యం వీరుల భార్యల, తల్లుల గుండెల్లోంచి పెల్లుబుకుతున్న శోకం,
అంతులేని శోకం. ఇప్పుడు కురుక్షేత్రంలోని గాలి మొత్తం వాళ్ల విలాపాలతో ఆర్తనాదాలతో బరువెక్కిపోయింది. ఇది కాలపు లోతుల్లోకి ప్రతిధ్వనించే ఒక అంతులేని దుఃఖం. క్రోధావేశః ప్రసాదశ్చ గాంధారీ ధృతరాష్ట్రయోః. ఇక ఈ ఘట్టం యొక్క కేంద్రబిందువు గాంధారి. ఆమెని మనం కేవలం పుత్రశోకంతో కుమిలిపోతున్న ఒక తల్లిగా చూడకూడదు. ఆమె తన 100 కుమారులను కోల్పోయిన మహారాణి. దశాబ్దాలుగా ఆమె ఆచరించిన కఠోర పాతివ్రత్యం, ఆ తపస్సు ఆమెలో ఒక అగ్నిని ప్రజ్వలింపజేశాయి. ఇప్పుడా శక్తే దుఃఖంతో కలిసి ఒక ప్రళయాగ్నిలా మారి క్రోధంగా ప్రజ్వరిల్లుతోంది. ఆమె కళ్లకు కట్టిన ఆ పట్టువస్త్రం వెనక ఓ ఎర్రటి కాంతి. అది ఆమె అంతరంగంలో రగులుతున్న క్రోధజ్వాలలకు ప్రతీక. ఆ జ్వాల ఎంత శక్తివంతమైనదంటే అది లోకాల్ని దహించివేయగలదు. చివరికి శ్రీకృష్ణుడి సంకల్పాన్ని కూడా సవాలు చేయగలదు. ఆమె కోపం కేవలం ఒక భావోద్వేగం కాదు, అది తపశ్శక్తితో పదునెక్కిన ఒక మహాస్త్రం. ఒకవైపేమో ప్రపంచాన్ని గెలిచిన పాండవులు, మరోవైపు సర్వం కోల్పోయిన గాంధారి. కాని ఈ విజయం ఎంత డొల్లగా ఉందో చూడండి. లోకాలను గెలిచిన అర్జునుడి చెయ్యి కూడా భయంతో తన గాండీవం మీద బిగుసుకుపోతోంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, పుత్రశోకంతో రగిలిపోతున్న ఒక తల్లి ఒక ధర్మబద్ధమైన ఆగ్రహం ముందు ఎంతటి అస్త్రాలైనా ఎంతటి విజయాలైనా నిస్సహాయులేని. వాళ్లు ఆమె శక్తిని గౌరవిస్తున్నారు, అదే సమయంలో ప్రాణభయంతో వణికిపోతున్నారు. యత్ర తాన్ క్షత్రియాన్ శూరాన్ ధృష్టాన్ తన నివర్తినః పుత్రాన్ భ్రాతృన్ పితృంశ్చైవ దదృశుర్నిహతాన్ రణే. ఇక్కడే యుద్ధం యొక్క నగ్న సత్యం బయటపడేది. ఇంతకాలం యుద్ధమంటే పరాక్రమం, కీర్తి, సింహాసనం. కాని ద్రౌపది కళ్ల ముందు ఆ భ్రమలన్నీ ఒక్కసారిగా పగిలిపోతాయి. రక్తపు మడుగులో కవచం ముక్కలైపోయి నిశ్చలంగా పడి ఉన్న ఒక బంధువు. ఆ శరీరాన్ని చూడగానే యుద్ధం అసలు స్వరూపమేంటో, దాని భయానక వాస్తవికత ఏంటో ఆమె గుండెలోకి ఒక సూదిలా గుచ్చుకుంటుంది. అది ఒక్క శరీరం కాదు, 100, 1000 శరీరాలు. ఇక్కడే వ్యాసుడు ధిష్ట అనే పదాన్ని వాడతారు. అంటే విధి, విధి నిర్ణయించిన అంతం. ఎంతటి వీరుడైనా, ఎంత పరాక్రమవంతుడైనా సరే తన విధిని దాటలేకపోయాడు. వాళ్ల శౌర్యం, వాళ్ల అస్త్రాలు ఏవీ కూడా విధిరాసిన గీతని చెరపలేకపోయాయి. ఇప్పుడు ఆ స్త్రీలందరూ కలిసి చూస్తున్న దృశ్యం ఇదే. చీకటి నేలమీద రాలిన నక్షత్రాల్లా చెల్లా చెదురుగా పడియున్న తమ కుమారులు, సోదరులు, తండ్రుల నిర్జీవ శరీరాలు. యుద్ధమనే చల్లని హస్తం వాళ్ల గొంతుల్ని శాశ్వతంగా మూసివేసింది. అప్పటిదాకా రణనినాదాలతో దద్దరిల్లిన కురుక్షేత్రం ఇప్పుడొక మహాశ్మశానంలా నిశ్శబ్దంగా మిగిలిపోయింది. యత్ర రాజా మహాప్రజ్ఞః సర్వధర్వభృతాం వరః రాజ్ఞాం తాని శరీరాణి దాహయామాస శాస్త్రతః. ఇక్కడే యుధిష్ఠిరుడి గొప్పతనం మనకు కనిపిస్తుంది. ఆయనను ఎందుకు సర్వధర్మభృతాం వరః అన్నారో, అంటే ధర్మాన్ని పాటించేవాళ్లందరిలో శ్రేష్ఠుడు అని ఎందుకన్నారో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆయన హృదయం అంతులేని దుఃఖంతో ముక్కలైపోయింది. అయినా సరే ఒక రాజుగా తన కర్తవ్యాన్ని ఆయన విడిచిపెట్టలేదు. ఆ దుఃఖపు బరువును మోస్తూనే చలించకుండా తన బాధ్యతను నెరవేరుస్తున్నాడు. అయితే ఇక్కడున్న ధర్మసూక్ష్మం ఇంకా లోతైనది. ఆయన కేవలం తన బంధువులకే అంత్యక్రియలు చేయడం లేదు, శత్రువులైన కౌరవుల శరీరాలకు కూడా. తనవాళ్లకెలా చేశాడో అచ్చమలాగే అదే శాస్త్రబద్ధమైన గౌరవంతో సంస్కారాలు చేస్తున్నాడు. దీని అర్థమేంటి? శత్రుత్వం మరణంతోనే ముగుస్తుందని, మరణం ముందు అందరూ సమానమేనని, ధర్మం అందరికీ వర్తిస్తుందని ఆయన ఆచరణలో చూపిస్తున్నాడు. ఇది ధర్మానికి పరాకాష్ట. ఆ నదీతీరం వెంబడి కాలుతున్న 1000 చితులు, ఆ వీరుల శరీరాల్లోని పంచభూతాలు తిరిగి వాటి మూలంలోకే కలిసిపోతున్నాయి. మరి చివరికి మిగిలిందేంటి? బూడిద. ఇంకా గుండెను పిండేసే ఆ ధర్మం యొక్క అంతులేని భారం. ఇంతటి మహావినాశనం తర్వాత, ఇంతటి నష్టం తర్వాత అసలు విజయానికి, కర్తవ్యానికి నిజమైన అర్థమేంటి?